మాధవి మీద లేనిపోని నిందలు వేస్తే తాట తీస్తాను. మా కోడలు నిప్పు లాంటిది. ఆ విషయం ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అవునా? ఇందులో ఉన్న ఫోటోను చూశాక అదే మాటనంటారా? చూడండి, మీరు చూడండి. ఏం మాట్లాడరే? ఇంటి కోడలు డ్రైవర్ గాడితో హ్యాపీగా ఫోటోలు దిగడం, అంత క్లోజ్గా నవ్వుతూ ఉండడం మీకు తప్పని అనిపించట్లేదా? ఇప్పుడేమంటారు? ఈ ఫోటో వెనక ఎలాంటి తప్పుడు కథ లేదని ఎవరైనా చెప్పగలరా? ఛీ, తాళి కట్టిన భర్తతోనే నాకు అక్రమ సంబంధాన్ని అంటగడతారా? ఇక లాభం లేదు. ఇంత జరిగాక ఇంకా నేను మాధవిగానే ఉండటంలో అర్థం లేదు. కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని ఇప్పుడే బయట పెట్టేస్తాను. అసలు నందిని, చాలా కష్టపడి ఆ ఫోటోల్ని మాధవి ఫోన్లోంచి నువ్వు కాపీ చేసుంటావు. కానీ ఇప్పుడు నువ్వు అందరికీ చూపించకముందే ఆ ఫోటోల్ని నేను చూశాను. ఫోటోల్ని చూపించింది ఎవరో తెలుసా? మాధవి. హర్ష, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. క్యాంప్ నుంచి రాగానే మాధవి అక్కడ జరిగిందంతా నాతో చెప్పింది. సరదాగా దిగిన ఆ ఫోటోల్ని కూడా చూపించింది. ఈ విషయంలో మాత్రమే కాదు, ఇంకే విషయంలో కూడా మాధవికి నా దగ్గర ఎలాంటి దాపరికమూ లేదు. ఇక ముందు ఉండదు కూడా. అది కాదు బావా, ఈ శివ. నందిని, నాకు శివ గురించి కానీ మాధవి గురించి కానీ పూర్తిగా తెలుసు. బేబీ, ఏ ఇప్పుడు మీకు ఫోటో తీస్తే మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా ఉన్నట్టేనా? ఆగు మావయ్య. శివ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అది నిజమైతే ఇది కూడా నిజమే కావాలి కదా. బావా, నోరు మోయ్. మీ కళ్ళు చూసింది మాత్రమే నిజం కాదని ఇప్పటికైనా తెలుసుకోండి. ఇంకోసారి మాధవి గురించి కానీ శివ గురించి కానీ తప్పుగా మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదు. ఏమయ్యా ప్రసాదు, తా చెడ్డ కోతి వనం వల్ల చిరిచింది అన్నట్టు నువ్వేదో బాగుపడతావని మీ నాన్న ఎక్కడికి పంపిస్తే మా ఇంట్లోనే ముసలం సృష్టిద్దామనుకుంటున్నావా? మాధవి, అర్హత లేని వాణ్ణి అందరం ఎక్కించాలనుకోవడం మనదే తప్పు. ఏం తోడబుట్టినవాడా? ఇప్పటికైనా అర్థమైందా, లేక ఇంకా వివరంగా చెప్పాలా? ఏమీ అక్కర్లేదు. నాకు ఎవరి సపోర్టు వద్దు. గుడ్ బై.
ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే చివరికి ఇలా రివర్స్ అయిందేంటి డాడ్? తన పెళ్ళాం ఎవరో డ్రైవర్ గాడితో అంత క్లోజ్గా ఫోటోలు దిగినా బావకి అస్సలు కోపం రాలేదేంటి? పైగా ఆ ఫోటోల్ని మాధవి నాకు ముందే చూపించింది అని సపోర్ట్ చేస్తాడా? నందిని, ఆవేశపడకుండా ఆలోచించు. ఈ లోకంలో ఏ మొగాడైనా తన పెళ్ళం మరో మొగాడితో నవ్వుతూ మాట్లాడితేనే భరించలేడే. అలాంటిది మాధవి, ఆ శివ హ్యాపీగా దిగిన ఫోటోని చూశాక కూడా హర్షాలో ఎలాంటి జలసీ ఫీలింగ్ లేదంటే ఏంటర్థం? అంటే బావకి అక్క మీద ప్రేమ తగ్గిందనుకోవాలా? కాదు, లేవలేని స్థితిలో ఉన్న మొగాడికి కూడా పెళ్ళాం తన ప్రాపర్టీనే అనిపిస్తుంది. అలా అనిపించలేదు అంటే రెండే కారణాలు. ఏంటవి? ఒకటి, ఆ మగాడికి తన భార్య మీద అమితమైన గుడ్డి నమ్మకం ఉండటం. మరి రెండోది? తన భార్య స్థానంలో ఉన్నది తన పెళ్ళాం కానే కాదు అనే నిజం తెలియటం. డాడ్, అంటే వాళ్ళ గురించి తెలిసి కూడా బావ కావాలని సైలెంట్గా ఉన్నాడంటావా? అవును. ఆ ఫోటోని చూశాక కూడా హర్ష ఆవేశంతో రెచ్చిపోలేదంటే, మన మీదే ఫైర్ అయ్యాడంటే అర్థం అదే కదా. మాధవి వెనకాల ఏదో మిస్టరీ ఉంది. ఇంత జరిగాక నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? వద్దు, ఇంకా నాకు ఈ బంగారు పంజరపు బ్రతికే వద్దు. ఇప్పుడే వెళ్ళి హర్ష గారితో మీరందరూ శివ అనుకుంటున్న అమాయకుడే నా రాధ, నా భర్త, నా సర్వస్వం అని చెప్పేస్తాను. తక్షణమే నా రాధాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. సిటీలో ఎవరైనా పెద్ద డాక్టర్కి చూపించి నా భర్తకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. తనకి గతాన్ని గుర్తొచ్చేలా చేస్తాను. త్యాగానికి ఓ హద్దంటూ ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సింది నా భర్త, నా బ్రతుకు, నా జీవితం, అంతే.